నువ్వు పాపివి కాదు. నువ్వు ఇటు అటు చూస్తే ప్రజలు కనబడతారు, బలహీనులు కనబడతారు, ఓడిపోయిన వాళ్ళు కనబడతారు. ఈరోజు ఒక ఆయన చెబుతున్నాడు, ఉదయం ఒక పాస్టర్ గారు, ఆయన ఏం చెప్తున్నాడంటే, దేశములో కరువున్నా నేను పోషింపబడతాను అంటే. అలా అని చెప్పి మేము భోజనం చేయకుండా ఏం లేవు, భోజనం చేసాం. బీరువాలో ఉన్న డబ్బులన్నీ కూడా, బీరువాలో డబ్బులు అంటే చాలా ఉంటుంది కాదు, చిల్లర పైసలు, రూపాయి బిళ్ళలు అన్నీ ఏరితే 70 రూపాయలు వచ్చినాయి. అందులో కొంచెం డబ్బులు వేసి మా అమ్మకి మెడిసిన్ ఎట్టుకెళ్ళాను, బీపీ ట్యాబ్లెట్స్, ఆయింట్మెంట్, బిస్కెట్లు. ఇలాంటి పరిస్థితులు వస్తాయి. అయితే నీ చుట్టూ కరువు ఉన్నప్పుడు, ఆ కరువులో మిగిలిన వాళ్ళందరూ అల్లాడిపోతున్నప్పుడు నువ్వు అల్లాడిపోవాల్సిన అవసరము లేదు. ఆ టైంలో నీకు